నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియాస్లో చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది లైక్ ఏదైనా ఒక చిన్న అకేషన్ ఉన్నా, లేదు అంటే ఒక ఫ్రీ టైం దొరికినా, లేదంటే వీకెండ్ వచ్చినా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంటే ట్రావెలింగ్ వైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వాటితో కనెక్ట్ చేస్తూ కూడా మనం ఒక బిజినెస్ని క్రియేట్ చేసే ఆప్షన్ ఉందంటారా? ఉంటే ఆ మార్గంలో మనం ఎంతవరకు ఎండ్ చేసుకునే అవకాశం ఉందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ట్రావెలింగ్ రిలేటెడ్ బిజినెస్ అంటే సిరి గారు ఇప్పుడు కొత్తగా అంటే మేము యూట్యూబ్లోనే మేము అందరం చూస్తూ ఉంటాము. సో ఒక వ్యాన్కి మొత్తం ఇల్లులా డిజైన్ చేసేస్తారనమాట వాళ్ళు. చాలా వరకు గమనించారా, మీరు చూసారా? రైట్ రైట్ కరెక్ట్. క్యారవన్ మోడల్లో ఎస్ ఒక చిన్న కిచెన్, బెడ్ అంతా రెడీ చేసి సెట్ చేసేస్తారనమాట. అలాంటిది మనము చెయ్యొచ్చు. సో ఎందుకు అంటే ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళడానికే ఇష్టపడతారు చాలా వరకు. అంటే ట్రిప్స్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా మీరు ఇక్కడ ఎంత బెనిఫిషియల్గా అంటే అందరికీ అంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే, మీకు ఫస్ట్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో షిఫ్ట్ మోడ్లో డ్రైవింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మీరు జర్నీ చేస్తున్నట్టు కూడా అనిపించదు. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఎవరెవరు చెయ్యొచ్చు అండ్ ప్రాఫిట్ మార్కెటింగ్ ఎలాగా అని చూసుకుందాం. ఇది అంటే ఎవరైనా చెయ్యొచ్చండి. జస్ట్ పార్ట్ టైం బిజినెస్లా చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఆల్రెడీ ట్రావెలింగ్ బిజినెస్ మేము చేస్తున్నాము, ఒక వెహికల్ అనేది రెంట్కి ఇస్తున్నాము, లేకపోతే వెహికల్ ఎగ్జాక్ట్ ఫర్ ద అంటే ట్రావెలింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నాము, ట్రావెలింగ్ ఏజెన్సీ ఉంది మనకు అంటే వీళ్ళందరూ అర్హుకులే అనమాట. కొత్త ఒక చిన్న చేంజ్తో మీకు ఎటువంటి వెహికల్ ఉన్నా పర్వాలేదు, ఆ వెహికల్కి లోపల మీరు ఒక చిన్న బెడ్రూమ్ అండ్ ఒక చిన్న కిచెన్లా చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే చాలా చాలా డిమాండెడ్ ఇన్ 2024. ఈ సంవత్సరము ఈ బిజినెస్ చాలా ట్రెండింగ్గా మారబోతుంది. ఎందుకంటే ఇది ఫారిన్లో ఆల్రెడీ హిట్ అయ్యింది. ఇది మన ఇండియాలో కూడా నార్త్ వైపు స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఇంకా చాలా తక్కువ అవగాహన ఉంది. మెల్లగా ఒకరో ఇద్దరో చేసినట్టు ఉన్నారు, కానీ మీరు చేస్తే మాత్రం ఇప్పుడు వచ్చే అంటే సమ్మర్ హాలిడేస్ అప్పటికి మీ బిజినెస్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ వ్యాన్స్ తయారీ చేసే విధానంలో మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు అంటే మీకు సౌకర్యమైనంత పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మొత్తం పెట్టచ్చు అనమాట. లక్షల్లో పెడతారా, కోట్లలో పెడతారా, మీ ఇష్టం. క్యారివాన్స్ ఏ రేంజ్లో ఉంటాయి సిరి గారు? సో మన ఇష్టం. చిన్న మారుతి వ్యాన్తో కూడా ఇది స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా సరే. ఆ చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఒక చిన్న బెడ్డింగ్ లాగా చేసుకొని ఒక టీ కుక్ చేసే ఒక చిన్న ప్లాట్ఫామ్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే దట్ ఈజ్ యువర్ క్యాంపర్ వ్యాన్. సో ఈ క్యాంపర్ వ్యాన్స్ మీరు రెడీ చేసి అమ్మచ్చు ఫస్ట్. లేదు అమ్మేకి కష్టంగా ఉంది, తీసుకునే వాళ్ళు అంటే బయ్యర్స్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కదా అని ఆలోచించే వాళ్ళు 1 or 2 క్యాంపర్ వ్యాన్స్ మీరే రెడీ చేసుకొని రెంట్కి ఇవ్వండి. సో రెంట్ పర్పస్లో చాలా చాలా డిమాండెడ్గా మీ బిజినెస్ అనేది చాలా చక్కగా ప్రాఫిట్స్ అనేది చూడగలరు. అండ్ తర్వాత వచ్చేసి సిరి గారు ఇందులో అంటే ఇంటీరియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటీరియర్కి మీరు ఎంతగా ఫోకస్ పెడతారో అంత మంచి బిజినెస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ చిన్న పిల్లలతో చాలా చాలా సఫర్ అవుతుంటారు, క్యారీ చేయడానికి కంఫర్ట్ లేదు, జర్నీ చేయలేకపోతున్నాము. సో ఒక 5 years బేబీ వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము. వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ క్యాంపర్ వ్యాన్ అనేది. సో ఇలాంటి వాళ్ళకి టార్గెట్ ద యువర్ కస్టమర్ షుడ్ బి ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్. అప్పుడు మీ బిజినెస్ అనేది ఒక రేంజ్కి వెళ్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ విషయానికి వస్తే సిరి గారు, మీరు ట్రావెలింగ్ ఏజెన్సీస్, తర్వాత ట్రావెలింగ్ వెహికల్స్ అండ్ టూరిజం ట్రావెల్ రిలేటెడ్ పర్సన్స్తో అందరితో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మీరే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఈ బిజినెస్కి. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఫస్ట్. అట్ ద సేమ్ టైం తర్వాత ఒక్కసారి మీ బిజినెస్ సూపర్ హిట్ అయ్యిందనుకోండి, ఫ్రాంచైజ్ మోడల్కి కన్వర్ట్ చేసేయచ్చు. ఫ్రాంచైజ్గా మీరు కన్వర్ట్ చేసేస్తే అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఓలా కానివ్వండి, ఊబర్ కానివ్వండి, అలా మీరు తిప్పుకోవచ్చు. ఎస్పెషలీ ఫర్ ద ట్రావెలింగ్ పర్పస్కే అది పెట్టేయచ్చు అనమాట. ఒక పెద్ద గేమ్ చేంజర్లా
మీ బిజినెస్కి మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేటివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఒక చిన్న ఐడియా, చిన్న మార్పుతోనే మనము ఎక్కడికో తీసుకెళ్ళచ్చు మన బిజినెస్. అట్ ద సేమ్ టైం వెహికల్స్ ఏదైతే డిజైన్ చేస్తారో అది చాలా మంచి కండిషన్తో ఉన్న వెహికల్స్కే డిజైన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బస్సెస్ చూస్తూ ఉంటాం, ట్రావెలింగ్ బస్సెస్ అంటే చాలా వరకు డ్యామేజ్ అవి అంటే పంచర్ అవ్వడం, తర్వాత వచ్చేసి అలా ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట ట్రావెలింగ్ బస్సెస్. అలా కాకుండా మీ వెహికల్ మంచి గుడ్ కండిషన్లో ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత ఇంటీరియర్ కూడా అంతే అందంగా కొంచెం పెట్టుబడి పెట్టి క్రియేట్ చేసుకున్నారు అంటే ఆ సూపర్ డూపర్ హిట్ బిజినెస్ ఇన్ 2024. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ రాబోతుంది. సమ్మర్ వచ్చే ముందు మీ ఒక క్రియేటివిటీ అనేది మీ వెహికల్కి చేసుకొని ప్రచారాలు చేసుకుంటే అప్పటి వరకు ఒక మంచి సక్సెస్ అనేది చూడగలరు అనమాట. ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి ఇందులో? సిరి గారు, ఇందులో మీరు 70 to 80% చూడొచ్చండి ప్రాఫిట్స్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ డిమాండెడ్, తర్వాత వచ్చేసి వెరీ కంఫర్టబుల్. అంటే ఏవైతే వెహికల్స్ మీరు రెంట్కి తీసుకుంటున్నారో వాటికి కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిమాండెడ్గా ఉంటుంది. అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటారు కదా, అలా వచ్చేస్తుంది. కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిగా పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం రెంటల్కి మీరు ఇస్తున్నారు అంటే కూడా అది ఇంకా రొటేషన్ మనీ అయితే రొటేషన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అలా కూడా మీరు 70 to 80% ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. కాకపోతే ఫస్ట్ నేను బిజినెస్ పెట్టగానే చూస్తాను ప్రాఫిట్ అంటే లేదండి. ఎవరైనా సరే ఫస్ట్ కొంచెం టైం గ్యాప్ అనేది తీసుకుంటుంది. ఏ బిజినెస్ అయినా ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 3 months అనేది మీరు చేసుకోవాలి మెయింటెనెన్స్. ఆ తర్వాత నుంచి ఇంకా రిటర్న్స్ అనేది ప్రారంభం అవుతాయి. మీరు ఒక మంచి ప్రాఫిట్ రూపంలో మనీ అనేది ఇక్కడ చూడొచ్చు అండ్ హ్యాపీగా హాయిగా చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం చాలామందికి అంటే ఒక రూమ్ తీసుకొని ఉండాలంటే ఇష్టపడరు. అంటే కంబైన్ ఫ్యామిలీస్ ఇప్పుడు చూస్తుంటాం పాతకాలం వాళ్ళు. సో వీళ్ళకందరికీ ఈ వెహికల్ ఉంటే చాలన్నమాట. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. వీరు వెళ్ళిన చోట చూసుకొని ఆ వెహికల్లోనే రెస్ట్ తీసుకొని ఇప్పుడు మీరు బాత్రూమ్స్ కావచ్చు వీటికి ఎలా జవేరియా గారు అనొచ్చు. సో రెంటల్ పర్పస్గా దొరుకుతుంది కాబట్టి అట్ ఏ టైం అది తీసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఇందులోనే స్టే చేసేయచ్చు. అంత మంచి సౌకర్యంగా మీరు ఈ వ్యాన్ అనేది రెడీ చేశారంటే చాలా డబ్బు అనేది చూడగలరండి. 2024లో ఒక ట్రెండింగ్ బిజినెస్ అనొచ్చు ఈ బిజినెస్కి. గ్రేట్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా ఇది చాలా కొత్తది అండ్ యూత్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. ఫ్యామిలీతో పాటు లైక్ వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా అయినా కార్లో వెళ్ళాలా అని లేదంటే వెహికల్ తీసుకుందామా అన్న ఆలోచనలో ఉంటారు. దానికి బాగా సెట్ అవుతుంది. ఎస్. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, ఐడియా కోసం లేదంటే మార్కెటింగ్ పరంగా మేము అందులో గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, మధ్యలో బాగానే నడిచింది కానీ సడన్గా డ్రాప్ అయింది, ఎందుకు? ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ ఏ క్వశ్చన్కైనా మిమ్మల్ని అడగాలి, మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అట్ ద సేమ్ టైం బిజినెస్ మీట్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు జూమ్ మీట్కి. వాళ్ళ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ అనేది హ్యాపీగా చేయొచ్చు అనమాట ఉన్న చోటే ఉండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.